ఆ బర్రె ఒళ్ళంతా కూడా వ్యాధి సోకి అక్కడక్కడ పుండు పుట్టి అందులో నుంచి చీము నెత్తురు కారుతూ పురుగులు పడి ఉంది. నడవలేదు, ఒకే చోట పడి ఉంది. అలా పడి నరకయాత్ర అనుభవిస్తూ ఉంది ఆ బాధను. అటుగా ఒక సాధువు వెళుతూ ఉండగా ఆ బర్రె అనుభవిస్తున్న బాధను చూసి, ఈ బర్రె ఇలా అనుభవించడానికన్నా తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టవచ్చు అని ఆ సాధువు తన యొక్క తపశ్శక్తిని దారబోసి, బర్రె నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టు, నా యొక్క తపశ్శక్తిని ఉపయోగించుకొని అని వెళ్ళిపోయాడు. అయినా కూడా ఆ బర్రె చావలేదు, శరీరాన్ని విడిచిపెట్టలేదు. అలా తన యొక్క బాధను నరకాన్ని అనుభవిస్తూనే ఉంది. అదేవిధంగా అటువైపు ఒక వేశ్య వెళుతూ ఉంది. ఆ వేశ్య చూసింది, స్వామి నేను వేశ్యను, కానీ నాకు ఏదో ఒక పుణ్యఫలం ఉంటుంది కదా, ఆ పుణ్యఫలాన్ని నేను దారబోస్తున్నాను ఈ బర్రెకు. ఈ బర్రె అనుభవిస్తున్న బాధను నేను చూడలేకపోతున్నాను. ఈ పాపం ఈ శరీరాన్ని విడిచిపెట్ట